మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీని ప్రజలు బొంద పెడతారన్నారు. అలాగే 20 నుంచి 25 మంది గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తో టచ్ లో ఉన్నారని తెలిపారు. మరి ఎవడబ్బసొమ్మని నువ్వు ఆ ప్రాణాయిత చేవెళ్ళ ప్రాజెక్టు మార్చేసి దీన్ని చేసినావు. నీ కమిషన్లు కొరకు కాకుంటే మనకు ఏ కారణం ఉంది? ఈరోజు కరువు వచ్చేదా? ఈరోజు రైతుల పంటలు ఎండిపోయా? పూర్తిగా నువ్వే కారణం అని చెప్పి నేను మనం చేస్తాను. అన్ని దర్యాప్తు సంస్థలు చాలా స్పష్టంగా మేడిగడ్డ బ్యారేజ్ గురించి అన్నాయి. ఇది డిజైన్లో లోపం, ఇది కన్స్ట్రక్షన్లో లోపం, ఇది ఓఎండ్ఎంలో లోపం. ఎవరై అప్పుడు చీఫ్ డిజైనర్ అయింది, చీఫ్ ప్లానర్ అయింది, చీఫ్ కన్స్ట్రక్టర్ అయింది, చీఫ్ ఇంజనీర్ అయింది. ఇంకెవరైనా మాట్లాడించినా? ఒళ్ళంతా పొగరుతో నిండిపోయి కళ్ళు నెత్తికెక్కి ఒక ముఖ్యమంత్రిగా అడ్డగోలుగా ప్రవర్తిస్తే ఈరోజు జనం నిన్ను బొందబెడితే 104 ఎమ్మెల్యేల నుంచి 39 పడ్డారు. ఆ 39లో మరి ఒక 20-25 మంది కాంగ్రెస్ చేరబోతున్నారు. ఇప్పుడు కూడా ఈ మాటలు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీని ప్రజలు బొంద పెడతారన్నారు. అలాగే 20 నుంచి 25 మంది గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తో టచ్ లో ఉన్నారని తెలిపారు. మరి ఎవడబ్బసొమ్మని నువ్వు ఆ ప్రాణాయిత చేవెళ్ళ ప్రాజెక్టు మార్చేసి దీన్ని చేసినావు. నీ కమిషన్లు కొరకు కాకుంటే మనకు ఏ కారణం ఉంది? ఈరోజు కరువు వచ్చేదా? ఈరోజు రైతుల పంటలు ఎండిపోయా? పూర్తిగా నువ్వే కారణం అని చెప్పి నేను మనం చేస్తాను. అన్ని దర్యాప్తు సంస్థలు చాలా స్పష్టంగా మేడిగడ్డ బ్యారేజ్ గురించి అన్నాయి. ఇది డిజైన్లో లోపం, ఇది కన్స్ట్రక్షన్లో లోపం, ఇది ఓఎండ్ఎంలో లోపం. ఎవరై అప్పుడు చీఫ్ డిజైనర్ అయింది, చీఫ్ ప్లానర్ అయింది, చీఫ్ కన్స్ట్రక్టర్ అయింది, చీఫ్ ఇంజనీర్ అయింది. ఇంకెవరైనా మాట్లాడించినా? ఒళ్ళంతా పొగరుతో నిండిపోయి కళ్ళు నెత్తికెక్కి ఒక ముఖ్యమంత్రిగా అడ్డగోలుగా ప్రవర్తిస్తే ఈరోజు జనం నిన్ను బొందబెడితే 104 ఎమ్మెల్యేల నుంచి 39 పడ్డారు. ఆ 39లో మరి ఒక 20-25 మంది కాంగ్రెస్ చేరబోతున్నారు. ఇప్పుడు కూడా ఈ మాటలేంది? ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ లైవ్ ద్వారా అందిస్తారు. పవన్, చెప్పండి. బీఆర్ఎస్ పార్టీపై అయితే మరోసారి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల్ని ఎలా అర్థం చేసుకోవాలంటారు పవన్? నిన్న కరీంనగర్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటించారు. ఎండిపోయిన పంటలకు ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వమే కారణం అంటూ ఆయన తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. దానికి కౌంటర్గా కొద్దిసేపటి క్రితమే అటు మంత్రులు జూపల్లి కృష్ణారావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ తదితరులు మాట్లాడారు. ఇందులో ఉత్తమ్ కుమార్ రెడ్డి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ అహంకారపూరిత చర్యల వల్లనే బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా నాశనమైంది. ఆయన వైఖరి వల్లనే ప్రజలందరూ కూడా ఆయనను తిరస్కరించారు. ఇప్పుడు గతంలో 104 అసెంబ్లీ స్థానాలున్న బీఆర్ఎస్ పార్టీని కేవలం 39 స్థానాలకు పరిమితం చేశారు. ఇదే రకంగా అహంకారపూరిత చర్యల వల్లనే ఇప్పుడే పార్టీని వీడడానికి ఇతర ఎమ్మెల్యేలు కూడా సిద్ధమవుతున్నారు. రాబోయే రోజుల్లో 25 మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే పార్టీతో టచ్లో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇలానే కనుక వ్యవహరించినట్లయితే పూర్తిగా బీఆర్ఎస్ పార్టీలో ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా ఉండకుండా కేవలం ఆ కుటుంబానికి చెందిన 4 మాత్రమే పరిమితమైపోతారు. జీరోకి పడిపోయే ఆ పరిస్థితి ఉంటుందంటూ ఆయన తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ తుక్కుగడలో జనజాతర సభ నిర్వహిస్తుంది. సభా వేదికపైనే కొంతమంది అటు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే ఎవరెవరు అక్కడ పార్టీలో మారుతున్నారనే దానిపైన ఒక స్పష్టత కూడా వచ్చింది. వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాళ్ళందరితో కూడా మాట్లాడారు. అత్యంత రహస్యంగా ఇదంతా కూడా జరుగుతుంది. బీఆర్ఎస్ అటు కాంగ్రెస్ సభ వేదికపైనే వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడం ద్వారా బీఆర్ఎస్కు భారీ షాక్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారనే వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే దీనిపైన చాలా ఉత్కంఠ నెలకొని ఉంది. అటు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా స్వయంగా కొంతమంది ఎమ్మెల్యేలతో మాట్లాడారు. రాబోయే రోజుల్లో
అటు బీఆర్ఎస్కు ఉజ్వల భవిష్యత్తు ఉంది, ఎవరు పార్టీ వీడవద్దంటూ ఆయన చెప్తున్నారన్న వార్తలు కూడా వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కొంత సంచలనం కలిగిస్తున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీలో చేరడానికి అనేక మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. అటు దీపాదాస్ మున్షితో చర్చలు జరుపుతున్నారు, ఇతర పార్టీ మంత్రులతో చర్చలు జరుపుతున్న తరుణంలో అటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అటు కాంగ్రెస్ పార్టీలోకి భారీ వలసలు ఉన్నాయన్న దాన్ని స్పష్టం చేస్తుంది. ఇదంతా కూడా బీఆర్ఎస్కు కొంత ఎదురు దెబ్బ తగిలే అవకాశం ఉంది. కేవలం బీఆర్ఎస్ పార్టీ అగ్రనేతలు కేసీఆర్ కేటీఆర్ చేస్తున్న అహంకారపూరిత చేష్టల వల్ల, వాళ్ళ మాటల వల్లనే పార్టీ నష్టపోతుంది అనే భావన సొంతంగా బీఆర్ఎస్ నేతల్లో కూడా ఉంది. అందుకే గడిచిన 10 ఏళ్లలో ఎప్పుడు కూడా తమకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. కానీ ఇప్పుడు చూస్తే తమకు నేరుగా ఫోన్లలో మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు అధికారం లేదు కాబట్టే మేమందరం కూడా గుర్తు వచ్చాము, అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా మమ్మల్ని పట్టించుకోలేదనే భావన అటు బీఆర్ఎస్ పార్టీ నేతల్లో ఉంది. అందుకే వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు. ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో స్పష్టమవుతుంది, ఖచ్చితంగా వలసలు అనేవి ఉంటాయి. బీఆర్ఎస్ పార్టీ నుంచి పెద్ద ఎత్తున అటు పార్టీ మారేందుకు బీఆర్ఎస్ నేతలందరూ కూడా అటు పార్టీ అధినాయకత్వంతో చర్చలు జరిపారు అన్నదానికి అటు ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు నిదర్శనంగా అటు చెప్పుకోవచ్చు. ఈరోజు జనజాతర సభలో ఎవరెవరు జాయిన్ అవుతారనేది ఇంకా ఒక స్పష్టత అయితే రాలేదు. దానం నాగేందర్ ఇప్పటికే ఆయన పార్టీలో దీపాదాస్ మున్షి సమక్షంలో ఆయన పార్టీ మారారు. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ఆయన కూడా పార్టీ మారారు. మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం నిన్న పార్టీలో చేరారు. కానీ ఇప్పుడు పార్టీలో చేరడానికి అనేక మంది ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారు. ఈరోజు సాయంత్రం సభా వేదిక పైన జాయిన్ అవుతారంటూ అటు వార్తలు చక్కర్లు కొడుతున్న సమయంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రాముఖ్యతను సంతరించుకున్నాయని చెప్పాలి. ప్రసన్న. రైట్ పవన్, మీరు అలాగే హోల్డ్లో ఉండండి. ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమన్నారు ఒకసారి చూద్దాం. కన్స్ట్రక్షన్ లో ఐ నో డౌట్ ఐ గాట్ వార్నింగ్ ఫ్రమ్ యాపిల్ ఆల్సో. ఎనీవే సరే, దాని గురించి చేసిన వాళ్ళు అనుభవించక తప్పదు. అది క్రమక్రమంగా ఏ ప్రభాకర్ రావు రాధాకిషన్ రావు ఆయనకేం ఇంట్రెస్ట్ నా ఫోన్ ట్యాప్ చేయడంలో, ఎవరు చెప్తే చేసిండ్రు, అవన్నీ చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. కానీ ఇంత నిర్గాంతపోయే విషయాలు ఏంటంటే ఇది జస్ట్ సింపుల్ ఫోన్ ట్యాపింగ్ ఆఫ్ పొలిటీషియన్స్ కాదు, బిజినెస్ మెన్, ఫిల్మ్ యాక్ట్రెసెస్, బ్లాక్మెయిల్, ఎక్స్టార్షన్, ఇంత జరుగుతూ ఇంకా సిగ్గు లేకుండా వేరే మాటలు మాట్లాడుతుంటే అదేదో స్పందిస్తారట. ఇంకా మేము చాలా స్పష్టంగా చెప్తున్నా, టీఆర్ఎస్ 104 నుంచి 39 ఎమ్మెల్యేలు పడ్డది, 39 నుంచి ఇంకో 2 నెలల్లో 9 ఎమ్మెల్యేలు పడుతుంది, ఆ తర్వాత 9 నుంచి 0 పడుతుంది. పవన్, ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. దీన్ని ఎలా చూడాలంటారు పవన్? వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గత బీఆర్ఎస్ పాలనలో జరిగిన అక్రమాలన్నింటినీ కూడా వెలుగు చూస్తుంది. ఒక మేడిగడ్డ ప్రాజెక్ట్ కావచ్చు, ఇతర నిర్మాణాలను, భారీ నిర్మాణాలను అంచనాలను పెంచి భారీగా నిర్మాణాలు చేపట్టారు. వాటిలన్నింటిలో కూడా లొసుగులు ఉన్నాయి. అట్లన్నింటిలో కూడా పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారాయి అనే ఆరోపణలతో ఇప్పటికే విజిలెన్స్ తదితర సంస్థలన్నీ కూడా విచారణ జరుపుతున్నాయి. అందులో అక్రమాలన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఇక ట్యాపింగ్ వ్యవహారంలో రోజుకో కొత్త పేరు తెరపైకి వస్తుంది. ఫోన్ ట్యాపింగ్ ద్వారా అటు ప్రతిపక్ష నేతలపైన నిఘా వేయడమే కాకుండా పెద్ద ఎత్తున ఎక్స్టార్షన్కి పాల్పడ్డారు, డబ్బులు దండుకున్నారన్న ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి. దానికి సంబంధించి అటు పోలీసులు కూడా తమ విచారణలో విషయాలను వెల్లడించారు. అటు పోలీస్ వాహనాలలోనే నగదును తరలించాం, వీటిలన్నిటి వెనకాల ఎవరున్నారనేది తేలాల్సి ఉంది. ఒక పక్క అది విచారణ జరుగుతూనే ఉంది. వాళ్ళు పాల్పడిన అక్రమాలకు సంబంధించిన ఆధారాలన్నీ లభ్యమవుతున్నాయి. ఒక మేడిగడ్డ ప్రాజెక్టు కావచ్చు, సచివాలయ నిర్మాణంలో అటు 240 కోట్లు ఐటీ పరికరాల కొనుగోలుకు ఏకపక్షంగా ఎటువంటి టెండర్లు లేకుండా ఇచ్చేశారు. ఇంకా అనేక రకాలైన అక్రమాలకు సంబంధించిన ఆధారాలన్నింటినీ కూడా బయటపడుతున్న తరుణంలో ఇదంతా కూడా బీఆర్ఎస్ నేతలందరూ కూడా వాళ్ళే స్వయంగా విస్తుపోతున్నారు. ఇంత మొత్తంలో భారీ దోపిడీ జరిగిందా అంటూ. అటువంటిది అవన్నీ కప్పిపుచ్చుకోవడానికి కావాలనే అధికార పార్టీ పైన అవాకులు చవాకులు పేలుతూ మరింతగా పార్టీకి నష్టం చేకూరుస్తున్నారనేది సొంత పార్టీలోనే అంతర్గతంగా చర్చ జరుగుతుంది. దాంతో అటు ఆ పార్టీ నేతలందరూ ఇకపై బీఆర్ఎస్కు భవిష్యత్తు లేదు, ఇప్పటికే స్పష్టమైన తీర్పును అటు ప్రజలు ఇచ్చారు,
ఇప్పుడు ఇటువంటి అహంకారపూరిత మాటల వల్ల ఇంకా కూడా పార్టీకి నష్టం జరుగుతుంది కాబట్టి పార్టీ వీడే ఆలోచనలో ఉన్నారు. రాబోయే ఇప్పటికే పార్లమెంట్ ఎన్నికల్లో అభ్యర్థుల్ని ప్రకటించిన తర్వాత కూడా ఆయా అభ్యర్థులందరూ కూడా పోటీకి విముఖత చూపిస్తూ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. అంటే అంతటి దయనీయ స్థితిలో అటు బీఆర్ఎస్ పార్టీ పడిపోయింది. కేవలం అటు అక్కడ నలుగురు మాత్రమే కనపడుతూ ఉన్నారు. ఎప్పుడు చూసినా కూడా అటు కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్, కవిత తప్పితే ఆ పార్టీలో మరెవరు కూడా మనుగడ సాగించలేని పరిస్థితి ఏర్పడింది కాబట్టి అందరూ బయటకు వస్తున్నారంటూ చెప్తున్నారు. ఇక ఫోన్ ట్యాపింగ్ విషయంలో అటు చట్టం తన పని తాను చేసుకుపోతుంది. విచారణ సంస్థలన్నీ కూడా దర్యాప్తు చేస్తూ ఉన్నాయి. ఎవరు ఎందుకు ఈ ఫోన్ ట్యాపింగ్ చేయించారు, కేవలం రాజకీయ నాయకులపైన ట్యాపింగ్తోని ఆగిపోలేదు. అటు వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడ్డారు, సినిమా యాక్టర్ల వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడ్డారు, ఇండస్ట్రియలిస్టులను, వ్యాపారవేత్తలను బెదిరించి వాటి భారీ ఎత్తున డబ్బులు వసూలు చేశారు. ఈ డబ్బుల వసూళ్ల వెనకాల ఎవరున్నారు, ఆ సినిమా యాక్టర్ల ట్యాపింగ్ వ్యవహారంలో ఎవరున్నారు, ఇవన్నీ కూడా త్వరలోనే వెలుగు చూస్తే చట్టం పని తాను చేసుకుపోతుంది. చేసిన సిగ్గుపాలన పనులను కప్పిపుచ్చుకునేందుకు ఇట్లా అధికార పార్టీ పైన అవాకులు చవాకులు పేలుతున్నారు. ఈ రకంగా చేస్తున్నందువల్లనే ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యేలందరూ కూడా ఆ పార్టీని వీడుతున్నారు. ఇప్పటికే అటు కాంగ్రెస్ పార్టీతో దాదాపుగా 25 మంది పైగా ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు. త్వరలోనే ఆ సంఖ్య బీఆర్ఎస్ పార్టీకి ప్రస్తుతం 39 మంది ఉన్నారు. ఆ 25 మంది చేరితే మిగిలిన వాళ్ళు కూడా ఆయనతో 10 సింగిల్ డిజిట్లోకి ఆ పార్టీ ఎమ్మెల్యేల సంఖ్య వెళ్ళిపోతుంది అంటూ అటు సంచలన వ్యాఖ్యలు అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి చేశారు. ఈరోజు జనజాతర సభలో ఎవరెవరు జాయిన్ అవుతారనేది ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. వాళ్ళని ఆపే ప్రయత్నం అయితే బీఆర్ఎస్ సుప్రీమో కేసీఆర్ చేస్తున్నారు. అయినా కూడా ఫలితం లేకుండా పోయింది. వాళ్ళందరూ ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకున్నారంటూ అటు రాజకీయ వర్గాల్లో చర్చ అయితే కొనసాగుతుంది. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ పవన్.